హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు? ఇప్పుడు మనం కొబ్బరిపాలతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసేవారైతే ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. తేజ్పత్రాకు, లవంగాలు, మిరియాలు, జాజి పువ్వు, యాలకులు, ఒక ఇంచు దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, బీన్స్, మటర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, కొబ్బరి పాలు. రెడీమేడ్ కొబ్బరి పాలు దొరుకుతున్నాయండి. నేను అవి తెచ్చి బిర్యానీ చేసుకున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే కొబ్బరికాయ తెచ్చేసి దాని నుంచి వస్తాయి కదా, ఆ పాలతో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. నేను ఒక గ్లాసు నార్మల్ బియ్యం తీసుకుంటున్నానండి. మీకు బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో కూడా బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను గ్యాస్ ఆన్ చేశాను. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కుక్కర్ పెట్టాను. కుక్కర్ లైట్ వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. నెయ్యి లేకపోతే 2 స్పూన్లు నూనె తీసుకున్నా కూడా పర్వాలేదు. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి. తేజ్పత్రాకు, ఒక 4-5 లవంగాలు, ఒక 5 మిరియాలు, జాజి పువ్వు 1, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి లైట్ ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కదా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కాయగూర ముక్కలు, అవి వేసుకోవాలి. కాలీఫ్లవర్, బీన్స్, మటర్లు. మీ దగ్గర ఒకవేళ క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను వేయలేదు. ఇప్పుడు మనం కాయగూర మగ్గడం కోసం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచుదాం. ఇప్పుడు కడిగి పెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మీరు ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచి అవి కడిగేసి వేసుకోవచ్చు. కడిగి వేసుకున్న బియ్యాన్ని ఒక్కసారి కాయగూరలో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేసుకున్న వాళ్ళైతే ఎక్కువగా కలపద్దు, ఎందుకంటే బియ్యం బ్రేక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉన్నది. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాసు కొబ్బరి పాలు, మరి 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి.
నేను ఒక గ్లాస్తో బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ కొబ్బరి పాలు, ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువగా బియ్యం తీసుకుంటారు అంటే దానికి తగ్గట్టుగా నీళ్ళు పాలు తీసుకోవాలండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ మరికొద్దిగా వేసుకుందామండి. దాని తర్వాత కస్తూరి మెత్తి కొంచెం అంటే మెదిపి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కస్తూరి మెత్తి లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు నా దగ్గర ఉన్నాయని బటరు చిన్న చిన్న పీసులు 2 వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేదు అంటే ఒక 2 స్పూన్లు మంచినెయ్యి వేసుకున్నా కూడా స్మెల్ బాగుంటుంది. కొద్దిగా కలిపేసి కుక్కర్ మూత పెట్టడమేనండి. మూత పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో 1 విజిల్ వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. వేడి కొబ్బరి పాలుతో వెజ్ బిర్యానీ రెడీ. రండి ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూడండి బిర్యానీ ముద్దగా రాకుండా విలవిలగా అంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేస్తారు అంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో చేసాం కదండి, బిర్యానీ స్మెల్ అదిరిపోతుంది. ఒకవేళ చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ పిల్లలకి పెద్దలకి కూడా పెట్టవచ్చు. గరం గరం బిర్యానీ రెడీ. ఈ చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.